ఆవిడ కలిసి ఫోటో తీయించుకున్నారేంటి? పైగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఒకరి మీద ఒకరు చేయి వేసుకొనున్నారు. వీళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా? పరిచయం ఉండుంటే ఇద్దరు నాన్ననే ఎందుకు పెళ్లి చేసుకున్నారు? వీడేంటి బీరువా ఇలాగే తెరిచొదిలేశాడు? ఏంటే ఇంతసేపు ఎక్కడికెళ్ళిపోయావు? ఇంతకీ వాడు దొరికాడా? వాడెప్పుడు దొరకాలి? సరే రా, ఇలా వచ్చి కూర్చో, నాకు కాస్త సాయం చెయ్యి. అమ్మా, నేనొక విషయం అడుగుతాను, నిజం చెప్తావా? మీ అమ్మ నీకెప్పుడైనా అబద్ధం చెప్పిందా? ఏంటో అడుగు. ఒక మంచి మనిషి ఎప్పుడైనా తప్పు చేస్తాడా? మంచివాడైనప్పుడు తప్పెందుకు చేస్తాడు? తప్పు చేస్తే మంచివాడెందుకు అవుతాడే? ఒకవేళ చేస్తే? అది పరిస్థితుల వల్ల కావచ్చు. ఇంతకీ ఎవరి గురించి అడుగుతున్నావు? నాన్న గురించి. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మీ నాన్నగారు తప్పు చేశారంటావా? ఆయన ఇలాంటి వారో నీకు తెలీదా? తెలుసు కాబట్టే ఏం జరిగిందో అని తెలుసుకోవాలని అడుగుతున్నానమ్మా. ఏంటి నువ్వు తెలుసుకోవాల్సింది? అడుగు. ఆయన గురించి నీకేం తెలియాలి? అడుగు, చెప్తాను. నీ పెళ్లికి ముందు అన్నపూర్ణ గారితో నీకు పరిచయం ఉందా అమ్మా? ఆవిడ నువ్వు ఫ్రెండ్సా? అమ్మా ఆగమ్మా, ఏమడిగినా చెప్తానన్నావు కదా, చెప్పు. అది నీకనవసరం. నాన్నగారు తప్పు చేశారని నేను అనుకోవడం లేదమ్మా. ఆయన ఎలాంటి వ్యక్తో, ఆయన వ్యక్తిత్వం ఏంటో నాకు తెలుసు. కానీ నువ్వే అన్నావు కదా, మంచి వాళ్ళు కూడా పరిస్థితుల వల్ల తప్పు చేయొచ్చు అని. ఈ ఊరందరూ గౌరవించే నాన్న 2 పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నారమ్మా? అమ్మా, నిన్నే అడుగుతుంది. ముందు ఆవిని పెళ్లి చేసుకున్నారా, నిన్ను పెళ్లి చేసుకున్నారా? అసలు 2 పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? అమ్మా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేంటి? ముందాయన ఎవరిని పెళ్లి చేసుకున్నారమ్మా? చెప్పమ్మా. అమ్మా, నిన్నే అడిగేది. అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? అమ్మా చెప్పమ్మా, అడుగుతుంది నిన్నే. చెప్పమ్మా, చెప్పమ్మా, అసలేం జరిగింది? ఏంటి, చిన్నతో పెద్దతో హాఫ్ సారీ కట్టుకుని ఫ్రెండ్స్ లాగా ఒకరు భుజాల మీద ఒకరు చేయి వేసుకుని ఫోటో తీసుకున్నారా? ఆ ఫోటో ఇప్పటి వరకు నేను చూడలేదే. నేను చూసానని చెప్తున్నాను కదా. అవును, నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చావు? అది ఇప్పుడు అంత ఇంపార్టెంటా? కాదు కాదు, ఇద్దరు ఫ్రెండ్సా కాదనేది తెలియాలి. నాన్నగారు ఇద్దరిలో అసలు ఎవరిని ముందు పెళ్లి చేసుకున్నారో, అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నారో అని అడిగితే అమ్మా సమాధానం చెప్పట్లేదు. ఈ విషయం తెలుసుకోవాలంటే
ఒక్కరి వల్లే అవుతుంది. ఏంటమ్మా నువ్వెక్కడికొచ్చావు? నీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుందాం అని. ఇన్ఫర్మేషనా? దేని గురించి? స్టేటా, నేషనలా, ఇంటర్నేషనలా? ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ఇక్కడ దొరుకుతుంది. ఇంటర్నేషనల్ విషయం కాదు, ఇంటి విషయం. ఇంటి విషయమా? నువ్వు ఫస్ట్ నుంచి ఇంట్లోనే ఉన్నావు కదా? అవును. ఈ ఇల్లు అయోధ్య. మా అన్నయ్య రాముడు, మా వదిన సీతమ్మ, నేను ఆంజనేయుణ్ణి. అయితే అన్ని విషయాల గురించి నీకు బాగా తెలుసు కదా? ఈ ప్రపంచంలో నాకు తెలియని విషయమే లేదు. మీ డౌట్ ఏంటో చకచకచకా అడగండి, టకటకటకా చెప్పేస్తాను. చిన్నత్త పెద్దత్త పెళ్లికి ముందు ఇద్దరు ఫ్రెండ్సా? ఇంటి గురించని చెప్పి ఎంత పెద్ద బాంబు పేల్చారేంటిళ్ళు? ఆ ఇద్దరిలో మా నాన్నగారు ముందు ఎవరిని పెళ్లి చేసుకున్నారు చెప్పు బాబాయ్. చచ్చింది గొర్రె. అసలు ఇద్దరిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చెప్పండి బాబాయ్. అది ఇదిగో, నీకు తెలీదనేం చెప్పకు. మొత్తం అన్ని విషయాలు నాకు తెలుసు. ఫస్ట్ నుంచి నేను ఇక్కడే ఉన్నానని చెప్పా. అది కూడా కమిట్ అయి చచ్చానా? చెప్పండి బాబాయ్. మా నాన్నగారు ఇద్దరిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇద్దరిలో ముందెవరిని పెళ్లి చేసుకున్నారు? మా అమ్మనా ఆవిడా? అన్నయ్య, అన్నయ్య ఏదో పని చెప్పారు, నేను మర్చిపోయాను. అన్నయ్య, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడేంటి? చెప్పడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాడు. తాను చెప్పకపోతే తెలుసుకోలేమా ఏంటి? మా అమ్మని అడుగుదాం పద. అదంతా నాకు తెలీదే. నేను మీ నాన్న అప్పట్లో విజయవాడలో కాపురం పెట్టాం. సడన్ గా మీ అమ్మమ్మ ఫోన్ చేసి అన్నయ్యకి పెళ్ళయిందని చెప్పింది. అదేంటని వచ్చేసరికి చెరొక పక్కన ఇద్దరున్నారు. అంతవరకే నాకు తెలుసు.